తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ క్వశ్చన్ వేశారు. తెలంగాణలో గౌడాస్ ఎక్కువ, యాదవాస్ ఎక్కువ, ఈ రెండింటి మధ్యన పెద్ద చర్చ నడుస్తుంది. బీసీలలో గౌడాస్ ఎక్కువ ఉన్నారని, యాదవాస్ ఎక్కువ ఉన్నారన్నటువంటి. మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అంటారు. సీట్లకు సంబంధించి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు బీసీ కులగణన జరిగినటువంటి సందర్భంలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టారు, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది అనేది లెక్క చెప్పారు. కానీ 193 బీసీ కులాలకు సంబంధించి ఏ కులం ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పలేదేంటి అని ప్రశ్నించారు. ఇదే అక్కడ అసలు సిసలైనది. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించేది, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేది, అసలు పాయింట్ అదే. ఏ కులం ఎంత అన్నటువంటిది వచ్చినప్పుడు అందులో ఎక్కువ ఓట్లున్న కులాలను దగ్గరికి తీసి తక్కువ ఓట్లున్న కులాలను దూరం చేస్తే బీసీల అభ్యున్నతి ఆగిపోతుంది. ఇందులో మరొక లాజికల్ పాయింట్ ఉంది. ఇక్కడ టోటల్గా హిందువులని కులాల వారీగా విభజిస్తున్నారు, ముస్లింలని కానీ, లేకపోతే ఇప్పుడు ముస్లింలలో కులాలకు సంబంధించి రిజర్వేషన్లు పొందే బీసీలది లెక్క కట్టారు. కానీ టోటల్గా ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి సున్నీలు ఎంతమంది, షియాలు ఎంతమంది, అహ్మదీలు ఎంతమంది, ఇట్లాగేమన్నా లెక్క కట్టారా అంటే లెక్క కట్టాల. అలాగే క్రైస్తవుల్లో క్యాథలిక్లు ఎంతమంది, ప్రొటెస్టెంట్లు ఎంతమంది, ఇట్లాగేమన్నా లెక్క కట్టారంటే లెక్క కట్టాల. అది తేడా. ఆ విషయమే ఇక్కడ చర్చనీయాంశం.